జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక టాస్క్ ఇచ్చాడు కాబట్టి అది ఖచ్చితంగా నెరవేర్చాలని మాత్రమే అనుకుంటా ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా జైలుకి వెళ్తే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి కోసం ఎదురు చూస్తున్నాడు గుంటనక్కలాగానే సంగతి వీళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే పోలీసు బలగాలను ఉపయోగించి పోలీసులు మొత్తాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకొని ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపు అక్కడ ఉన్నటువంటి 90% బలవంతపు ఏకగ్రీవాలు జరిగినాయి. 90% ఏకగ్రీవాలు జరిగినప్పుడు ప్రజలకి అనుమానం రాదా? ప్రభుత్వ వ్యవస్థలకి అనుమానం రాదా? ఎస్సీసీకి అనుమానం రాదా? ఎస్సీసీ దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈ విధంగా అనేకమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అభ్యర్థుల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్న సంగతి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారినంట పోలీసు వాళ్ళు బతిమలాడుతూ ఉన్నారంట. అంబటి రాంబాబు యాక్షను అదిరిపోయింది. దండం పెడతా ఉన్నారు ఒక పోలీసులని. పోలీసులకి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తున్నారా అంబటి రాంబాబు? ఒక పద్ధతిలో మీరు ఒక అప్రజాస్వామికంగా శిక్షణ ఇస్తూ ఉన్నారు. పోలీసులు మొత్తాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకున్నారు. పోలీసులు మొత్తాన్ని కూడా మీరు చెప్పినట్టు పోలీసుల దగ్గర నుండి నామినేషన్ పత్రాలు లాక్కునేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసుల్ని ఎలక్షన్ ఏజెంట్ల దగ్గరికి పంపించి వాళ్ళ మీద బలవంతం కేసులు పెట్టించేటువంటి ప్రయత్నాలు ఒక పక్కన చేస్తూ ఉన్నారు. కౌంటింగ్ దగ్గర పోలీసులని అభ్యర్థులను బయటకు పంపించేటువంటి ప్రక్రియ ఒక పక్కన చేస్తూ రెండో పక్కన నటనా కార్యక్రమాలు కూడా పోలీసులు శిక్షణిస్తూ ఉన్నారండి. దండం పెడతా ఉన్నాడండి. పోలీసులు దండం పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? ఇదంతా ఒక యాక్షన్. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరిగింది. అక్కడ దండం పెట్టినట్టు ఒక పోలీస్ ఆఫీసర్ చేత ఒక యాక్షన్ డ్రామాని అక్కడ సృష్టించారు. దండం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో సీనియర్ మోస్ట్ నాయకుడు, ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు అక్కడికి వస్తూ ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన వెళ్ళవలసిన చోటికి వెళ్ళనివ్వాలి. ఒకవేళ నిర్బంధం చేస్తే ఆయన స్పష్టంగా ఒక విషయాన్ని అడిగాడు. నేను కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలుస్తానన్నారు. ఆయన కలవటానికి మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? ఎందుకు పానివ్వలేదు? ఆయన ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే అక్కడంట చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన కూర్చున్నారంట కుర్చీలో. ఆ తర్వాత ఎవరో డైరెక్షన్ ఇస్తే నేల మీదకి వచ్చి కూర్చున్నారంట. అంబటి రాంబాబు ఎవరిస్తారా డైరెక్షను? ఒక నేరస్తుడు అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు గారు? జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే జైలు చెప్పకూడదన్నటువంటి వ్యక్తి అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు గారు? మీ జగన్మోహన్ రెడ్డి చెప్పకూడదన్నటువంటి వ్యక్తి, ఒక నేరస్తుడు, జైల్లో ఉండి నేరాలు మొత్తం కూడా ఒక రచన చేసుకున్నటువంటి వ్యక్తి. దాదాపు ఇప్పటికీ మీ జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డితో సహా 60 మంది సలహాదారులు ఉన్నారు. 60 మంది సలహాదారులు ఉండబట్టే కదా రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తూ ఉంది. 60 మంది సలహాదారులు ఉండబట్టే కదా కులాల వారీగా విభజిస్తూ ఉంది. 60 మంది సలహాదారులు ఉండబట్టే కదా ఎక్కడా లేని విధంగా అమరావతిని రాజధానిని విచ్ఛిన్నం చేసి 3 రాజధానులు అంశాన్ని తీసుకొచ్చింది. ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించడానికి మీకు 60 మంది సలహాదారులు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిఖర్సైనటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి, నిజమైనటువంటి ఈ రాష్ట్ర శ్రేయోభిలాష్ కాబట్టి, నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి సలహాలు ఎవరూ అవసరం లేదు. ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం అక్కడ ఒక శాంతియుత పందాలో నిరసన కార్యక్రమం చేశాడు. ఆయన మంచినీళ్ళు ఎవరు తాగొద్దన్నారు, ఆయన భోజనం ఎవరు చేయొద్దన్నారు. ఇదేమన్నా 12 గంటల దీక్షల్ని 12 గంటల్లోకి, దీక్షని 6 గంటల్లోకి, లేకపోతే పాదయాత్రని నిరవధికంగా జరగాల్సినటువంటి పాదయాత్రని 3 రోజుల్లోకి మార్చి 3 రోజులు నాన్ వెజ్ తోడు తిని 4 రోజులు రెస్ట్ తీర్చుకొని 2 రోజులు పాదయాత్ర చేయటం అనుకున్నావా? అమ్మటే ఉద్యమాలు కూడా గంటల్లోకి మార్చేటువంటి చరిత్ర అనేది. అంతకుముందు దీక్షలు ఉండేవి. మీరు 24 గంటలు దీక్షలు చేశారు, 12 గంటలు దీక్ష చేశారు. అంతకుముందు పాదయాత్రలు ఉండేవి. పాదయాత్రలు చేస్తే ఒక చిత్తశుద్ధితోటి ఎవరైనా ఒక దృఢ సంకల్పంతో పాదయాత్రలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పాదయాత్రలు కూడా అర్థం మార్చారు. సోమవారం నుంచి బుధవారం దాకా పాదయాత్ర, శుక్రవారం జైలు, శనివారం రెస్ట్, ఆదివారం మాంసంతోటి భోజనం, మళ్ళీ సోమవారం నుంచి పాదయాత్ర. ఇలాంటి కార్యక్రమాలు అనుకున్నావా? ఒక ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడికి నీలాంటి అప్రజాస్వామిక వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ
నిర్బంధిస్తే అప్పటికప్పుడు ఒక నిరసన కార్యక్రమం ఎలా తీసుకోవాలో చంద్రబాబు నాయుడు గారు చూసి నేర్చుకోండి. ఎటు అనేకమైనటువంటి విషయాలు మీరు నేర్చుకోవట్లేదు. మొత్తాన్ని కూడా ఒక వైపునున్న దాన్ని ఇంకో వైపును తిప్పి ఒక అర్థాలు మార్చేటువంటి బ్యాచ్ మీరందరూ. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయనకి జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడే ఒక నిర్ణయం తీసుకొని అక్కడే కూర్చొని నిరసన చేశాడు. చుక్క మంచినీళ్ళు దాక్కుండా ఏమీ తినకుండా ఒక నిరసన చేశాడు. ఇది చిత్తశుద్ధి తోటి చేసేటువంటి ఉద్యమ కార్యక్రమం. మీకు చిత్తశుద్ధి అంటే ఏం తెలుసు? మీకు చిత్తశుద్ధి అంటే అర్థమే తెలీదు. ఎందుకంటే మీరంతా దొంగల ముఠ, దొంగల బ్యాచి. మొత్తం మీతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దొంగలకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ రాష్ట్రంలో కక్ష సాధింపు పరిపాలన మీరు కొనసాగిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన వెనక్కి పంపారు, అది గుర్తులేదా? ఈరోజు చంద్రబాబు నాయుడిని పంపిస్తే ఏమన్నా వచ్చిందా అని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ముఖ్యమంత్రిగా చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి? జగన్మోహన్ రెడ్డికి చరిత్ర ఏంటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నేతగా చేశాడు. ఆయనకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మీరు రక్షణ కల్పించకపోగా నిర్బంధిస్తూ ఉన్నారు, పగ తీర్చుకుంటా ఉన్నారు, కక్షపూర్తిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఒక నేరస్తుడు, జైలు నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలనుకుంటా ఉన్నాడు. దానికి కారణం ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నటువంటి ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేర్చుకోవటం కోసం తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తి దొంగల ముఠ. ఆయన ఆ రోజు విశాఖపట్నం వస్తే ఎంత నష్టం జరిగిందో తెలుసు కాబట్టి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం కక్షపూరితమైనటువంటి నిర్ణయం. కక్షపూరితంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది మొత్తం కూడా మూల్యం చెల్లించుకున్నటువంటి రోజు మీకు తొందరలోనే ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. చట్టాలు ఈరోజు ఒక వర్గానికి చుట్టాలుగా మారుతూ ఉన్నాయి. ఎవరి వైపునైనా చట్టాలు సమానంగా ఉంటాయి. చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంది. చట్టం మేము సమానంగా అమలు చేస్తామని మాట్లాడుతున్నటువంటి అంబటి, నీకు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా, జవాబు చెప్తావా? గడిచినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానీ, జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, గతంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కానీ ఏ రోజైనా ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అరెస్ట్ చేశారా మీరు? ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించలేదా వైఎస్ఆర్సీపీ నాయకులు? కిడ్నాపులు చేయలేదా? అభ్యర్థుల చేతిలో నామినేషన్ పత్రాలు పీక్కోలేదా? అభ్యర్థుల్ని భయభ్రాంతులు గురి చేయలేదా? అనేక చోట్ల తలలు పగలగొట్టలేదా? ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంటే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం, ప్రతిపక్ష అభ్యర్థుల్ని బెదిరించడం, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళని జైలు